ఆయనకి పెట్టాను, తింటా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి. ఇక్కడ ఏమంటే పొద్దున్నే వంట అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తున్నానంటే పాపకి హాస్పిటల్ అయితే చూపించాలని ఉదయాన్నే లేసేసి ఇంకా నా ఇంట్లో పని చేసి వంట అయితే చేస్తూ ఉన్నాను. కూర ఏమంటే నూనె కట్ చేసుకొని వెళ్ళిపోతాం అనేసి వంకాయలు అయితే ఆ రోజు తోటలోకి వెళ్ళాం కదా, అక్కడైతే తీసుకున్నాను అమ్మోళ్ళ ఊరిలో. మంచిగా బాగున్నాయి, తాజాగా లేత వంకాయలు. మా చెల్లెలు చేసింది కదా, ఇంకా వంకాయలు అనేది నచ్చినాయి నాకు. ఇంక మా జస్మన్ చేత అయితే డబ్బులు ఇచ్చి పంపించాను. ఒక 1/2 కేజీ వంకాయలు అయితే తెప్పించాను. ఇంక ఇక్కడైతే నూనె వంకాయ చేసి తీసుకొని వెళ్ళాలనేసి నూనె వంకాయ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది నూనె వంకాయ అయితే బిర్యానీలోకి. ఇక్కడ ఏమంటే మా స్నూఫీ జున్ను నేను ఇంత పొద్దున వంట చేస్తున్నాను అనేసి వచ్చి చూస్తూ ఉన్నాయి. ఇంకా నన్ను ఎత్తుకో అని అంటా ఉంది స్నూఫీ. ఇంక ఎత్తుకొని వంట అయితే చేశాను. అన్నం అయితే వండేస్తున్నాను. ఇంకా నూనె వంకాయ అయిపోతే ఇంకా నాష్ట అయితే తినేసి స్నానాలు చేసేసి వెళ్ళాలి. ఇంక ఇవన్నీ వంట చేసుకున్నాను కదా, అవన్నీ టిఫిన్లు అయితే సర్దేసుకున్నాను వంట చేసిన తర్వాత. ఇక్కడ ఏమంటే మామిడికాయలు నేను ఏరుకున్నటి మా చిన్న చెల్లెలు మా పెద్ద చెల్లెలు ఇచ్చిన మామిడికాయలు ఇవన్నీ ఇలా ఆరబోసేసాను. కొన్ని అయితే మా పాప వాళ్ళ అవ్వ వాళ్ళకి కూడా ఇచ్చి పంపించాను, అంటే అత్త వాళ్ళకి కూడా ఇచ్చి పంపించాను నేను. మామిడికాయలు, గోంగూర కూడా తెచ్చాను కదా, అది అవ్వ అయితే పచ్చడి బాగా చేస్తుంది అనేసి నూనెలో వేయించి బాగుంటుంది ఆ పచ్చడి అయితే. ఒక నెలకైనా కానీ ఆ పచ్చడి కావాలంటుందనేసి అక్కడైతే గోంగూర తెచ్చాను కదా, అదైతే ఇచ్చి పంపించాను. అంటే మామూలుగా చేసుకునే పచ్చడి అయితే చేసి ఇచ్చి పంపించింది. ఇంక సరే అనేసి ఇంక అట్లానే తినేసాము ఆ పచ్చడి అయితే. ఇంకా వంట చేసి ఇవన్నీ సర్దుకునేసరికి 11:30 అయింది. ఇంకా నేను ఆ టయానికి అయితే నాష్టా తిన్నాను. ఇంకా రెడీ అయ్యి నాష్టా అయితే తినేసి ఇంకా బయలుదేరి వెళ్ళాము. ఇంటి దగ్గరే మా అల్లుడైతే అన్నం అయితే తిన్నాడు. నేను అక్కడ బిర్యానీ తెచ్చుకుంటాను అన్నాడు. సరే నేను అన్నం వండేస్తున్నాను కదా, అది వేస్ట్ అయిపోద్ది, ఇంక తినేసేయి అని చెప్పి అన్నాను. మా పాప చెప్పింది. తర్వాత తిన్నాడు ఇక్కడే. ఇంకా అక్కడ అయితే తినలేదు హాస్పిటల్ కాడ. మా అమ్మ వాళ్ళ ఊరు కామెంట్ అయితే చేశారు ఏం ఊరు అనేసి. మా అమ్మ వాళ్ళది దువ్వూరు. ఇంకా అక్కడి నుంచి అయితే సంగం దగ్గర ఈ మామిడి తోట అయితే ఉంది. ఇంకా అక్కడ ఆటో దిగేసి నడుచుకుంటూ పోయాము ఆ వీడియోకి అయితే మేము. ఇక్కడ మొత్తానికైతే నూనె వంకాయ అయితే అయిపోయింది. ఇంక ఇవన్నీ చల్లార్చుకున్నాను. చల్లార్చేసి బాక్సులకి అయితే పెట్టేశాను. టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైందంట. మా ఆయన అయితే ఒకటి ఏమైనా తిట్టడం, ఉప్పు ఎక్కువైంది అని అనేసి అంటా ఉన్నాడు. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం ఉప్పు ఎక్కువైంది అనేసి. కూరకు కొంచెం చిక్కబడిపోయింది, దానివల్ల ఉప్పు ఎక్కువ అనిపించేసింది. నీళ్ళుగానే అట్లానే ఉండుంటే నేను దించిన విధానంగానే సరిపోయి ఉండేదే. నీళ్ళు అదే చిక్కబడిపోయేసరికి ఉప్పు ఎక్కువ అనిపించింది. ఇంక ఇక్కడికైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. నేను ఆ వీడియో మొత్తం ఏం తీయలేదు. ఇంకా ఇక్కడ ఓపీ అయితే తీసుకుంటున్నాను. డబ్బులు కట్టేసి ఓపీ తీసుకున్నాను. ఇక్కడ కొత్త హ్యాండ్ బ్యాగ్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను. నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. కలర్ అయితే ఇంకా నా ఓపీ అయితే తీసుకుంటున్నాను. మా పాపని వీడియో తీయమన్నాను, అప్పటికే అక్కడికి వచ్చి డల్ అయిపోయింది. కొంచెం ప్రయాణం చేసేసరికి కొంచెం కూడా ఓపిక ఉండదు, చాలా నీరసం అయిపోద్ది. కొంచెం నడిచిన అట్లాగా అంత శక్తి మీద అయితే ఉండదు పాప. ఇంకా దారంతా వాంతులంట. చూడండి ఎంత డీలా అయిపోయిందో. ఇంకా అప్పటికి కొంచెం నేను వీడియో అనేది తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటాననేసి తీసింది కొంచెము. చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా నా అక్కడికైతే ఓపీ తీసేసుకొని ఇక్కడ బీపీ వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాము. ఇంకా అక్కడ కూర్చోండి లోపల పిలిచాను, చాలా డీలా అయిపోయింది. ఇంక నర్సే ఉంటే వీడియో తీస్తున్నాను అనేసి అలానే చూసింది. మీ ఫేస్ అయితే పడదు అని చెప్పి అన్నాను. ఇంక సరే అనేసి గమ్ముగా అయిపోయింది. ఇంకా మా పాపకి ఇలాగైతే టెస్ట్ చేపిస్తూ ఉన్నాము. ఇది చేంజ్ చేసుకొని తర్వాత మేడం కాడికి అయితే వెళ్ళాము.
వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అయితే ఇచ్చింది. ఇంకా నాడికైతే చేయించుకునే దానికి వెళ్ళాలి. మేడం దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. మొన్న ఒక 2 రోజులు అయితే జ్వరం వచ్చింది. ఎప్పుడంటే తోటలోకి వెళ్ళాం కదా, ఆ రోజు సోమవారం వెళ్ళింది. ఇంకా ఆ ముందు శనివారం, శుక్రవారం అయితే జ్వరం వచ్చింది. ఇంకా 2 రోజులు హాస్పిటల్కి పోతామన్నా కానీ రాలేదు పాప. ఇంక సరే అనేసి అంతకుముందే అడుగున్నాను మేడంని, జ్వరం వచ్చినా గ్యాస్ ట్రబుల్ వచ్చినా మాత్రలు వేయొచ్చా అని అన్నాను. ఆల్రెడీ ఇచ్చి ఉంటుంది గ్యాస్ ట్రబుల్ మాత్రలు మాత్రము. కానీ అప్పుడు తెలియక అయితే అడిగాను, వేయొచ్చమ్మా అని చెప్పి అనింది. తర్వాత ఏంటో రాసి ఇచ్చింది గ్యాస్ ట్రబుల్ మాత్రలు కూడా. అవి వేసుకుంటా ఉన్నాము. కానీ జ్వరం వచ్చింది కదా, అది కూడా అడుగున్నాను, జ్వరం వస్తే కూడా వేసుకోవచ్చా అని. వేసుకోవచ్చు, అదేం కాదు అనింది. ఇంకా నీ జ్వరం వచ్చింది కదా, ఆ ట్యాబ్లెట్లు అయితే వేసాను. ఆదివారంకి అయితే తగ్గిపోయింది. ఇంక సోమవారం ఏమంటే సరే నువ్వు వెళ్ళిమా, ఇంకా రోజు పోతే రాదు కదా అని చెప్పింది. తర్వాత ఇంక సరే అనేసి అక్కడికైతే వెళ్ళాము మాడి తోటలకి. ఇక్కడ ఏమంటే బైక్కి ఏమంటే ఈ అన్నం బ్యాగ్ అయితే పెట్టేస్తున్నాము. ఇంకా ఈ ఎండకైతే ఉడికిపోయి నీళ్ళు గమ్మేస్తుందని అన్నము. ఇంకా ఆడ పోయి తెస్తామనేసి వెళ్ళాను. మా అల్లుడు కానీ మా ఆయన కానీ కనిపించలేదు, ఎట్టు వెళ్ళారు ఏమో. ఇంకా నేనే పోయేసి ఆ బ్యాగ్ అయితే తెచ్చేసి ఇంక నాడైతే పెట్టాను. ఇక్కడ ఏమంటే చెప్పాను కదా, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్కి అయితే ఇచ్చాము. ఇంకా 20వ తేదీ అట్లా వెళ్ళాలి హాస్పిటల్కి అయితే. ఇంకా ఇక్కడైతే భోజనం అయితే పెట్టుకొని అందరం అయితే తింటా ఉన్నాము. మా అల్లుడు అయితే బిర్యానీ కోసం అయితే వెళ్ళాడు, కానీ తినలేదు. వద్దు ఆకలి లేదు అని వచ్చేసి మా ఫ్రూట్ జ్యూస్ ఏమో తాగేసి మజ్జిగ తెచ్చుకున్నాడు. ఇంక ఇక్కడ ఏమంటే మేము పెట్టుకొని తింటున్నాను. అప్పటికి నేను బతిలాడాను, తిను రాజు అని చెప్పి అంటే, వద్దు అత్త నేను తిన్నాను, అదే ఆకలి లేదు అని చెప్పి అన్నాడు. సరే అనేసి మేము పెట్టేసుకొని కొరది పారేసి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చి అయితే వీడియో అయితే తీయలేదు. నూనెంక అయితే చాలా బాగుండింది, కానీ కొంచెం చెప్పాను కదా ఉప్పు ఎక్కువైంది అనేసి మా ఆయన అయితే తిడతాన్నాడు. చిక్కబడిపోయింది, మనకు ఉప్పు ఎక్కువైంది అనిపించేసింది. చూడండి చాలా బాగుంది చూసేదానికైతే. ఇప్పటికి కూడా నాకైతే నోరు ఊరిపోతా ఉంది ఆ నూనె వంకాయ చూస్తే. లేత వంకాయలు చాలా బాగున్నాయి. మా ఆయన అయితే బాయ్ చెప్పమన్నాను, చెప్తున్నాడు. నువ్వు చెప్పు పాప, హాయ్ చెప్పు పాప. కూర బాగా చేసింది కానీ ఫ్రెండ్స్ ఎక్కువ లేనే లేదు. మేడం స్కానింగ్ కూడా తీసింది, తల్లి బిడ్డ ఇద్దరు బాగున్నారు అని చెప్పనింది. బాయ్ ఫ్రెండ్స్. బ్లర్గా అయిపించేసింది. అంతే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.